మహాశివరాత్రిని పురస్కరించుకొని శివాలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు నాగుల మల్యాల రాజమౌళిచారి ప్రధాన పూజారి శ్రీనివాసాచారి పేర్కొన్నారు. ఎయిటింగ్లాండ్ కాలనీలోని విశ్వకర్మ శివాలయంలో ఆదివారం రోజున గణపతి పూజ, పుణ్యాహవచనం, ధ్వజ పఠాదివాసనం, అంకురార్పణ, అఖండ ప్రతిష్ఠ, ప్రధాన కలశ స్థాపన, ధ్వజారోహణ, దేవతాహ్వానం, మంటపారాధనలు, అలాగే స్వామివార్ల ఎదుర్కొల్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లింగోద్భవ కాలంలో ఆ దేవదేవులైన శివ పార్వతులను దర్శించుకున్నట్లయితే ఎలాంటి అరిష్టాలు దరిచేరవని తెలిపారు. అలాగే భక్తుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో సెల్వ పందిళ్లు వేయించడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. భక్తాగ్రగణ్య శ్రేష్ఠులకు తెలియజేయనిదేమనగా, మన 8వ కాలనీ శ్రీ విశ్వకర్మ శివాలయములో ఆ యొక్క ముక్కంటి పరమేశ్వరుడు కొంగు బంగారమైనటువంటి మన శ్రీ విశ్వకర్మ శివాలయంలో కొలువై తీరి ఉన్నాడు. కోరిన మొక్కులు అలాగే తీర్చేటువంటి స్వామివారు కొలువై ఉన్నారు. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మన దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఆ యొక్క మహాశివరాత్రి 15వ తారీఖు 2వ నెల 26 ఆదివారం రోజున ఉదయపూర్వమే మరి 5 గంటల నుండి సుప్రభాత వేళ అదేవిధంగా ఆ యొక్క స్వామివార్లకు అభిషేకములు మరియు అదేవిధంగా అర్చనలు, అదేవిధంగా స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా దర్శనము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవము, ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము, అదేవిధంగా శ్రీ గోవిందమామ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఒకే వేదికపై ఈ 2 కళ్యాణాలు ఆ యొక్క మహాశివరాత్రి సందర్భంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది మన దేవాలయంలో. కావున లింగోద్భవ కాలంలో 11:55 రాత్రి వేళలో స్వామివారికి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరపడం జరుగుతూ ఉంటుంది. భక్తులంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. అదేవిధంగా లింగోద్భవ కాలంలో మరి స్వామివారి మహాన్యాస రుద్రాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. అదేవిధంగా మరి కాలక్షేపం కొరకై మరి ఆ యొక్క దేవాలయంలో సామూహిక కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. అందరూ కూడా భక్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుచు ఓం నమ శివాయ అన్న ఎయిటింగ్లాండ్ కాలనీలో 2001 మరి శివాలయంను ప్రతిష్ఠించడం జరిగింది. మరి అప్పుడు కాశీ నుండి తీసుకొచ్చిన శివలింగం నందీశ్వరుని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము మరి ఆ యొక్క శివపార్వతుల కళ్యాణం, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణములు జరపడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ అయినా కానీ ఒక శివపార్వతుల కళ్యాణమే జరుపుతారు. మరి ఇక్కడ మన దేవాలయంలో మరి అత్యంత వైభవంగా మరి విష్ణునారాయణమూర్తి శివపార్వతుల కళ్యాణం అంటే ఒకే వేదిక మీద జరుపుకోవడం అనేది మన ఎయిటింగ్లాండ్ కాలనీలో జరుగుతున్నది. ప్రతి సంవత్సరము వారి కళ్యాణాలు చేయడము. మరి ఈ యొక్క దేవాలయం కూడా మరి అప్పుడు 2001 ప్రతిష్టకు ముందు మన ఎయిటింగ్లాండ్ కాలనీ ప్రజలు పక్క ప్రజలు మరి చాలా ఈ యొక్క దేవాలయం కోసం చాలా వరకు కృషి చేసి చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తులు కూడా మన దేవాలయంకు మరి అటు హైదరాబాద్ నుంచి కూడా ఇటు బెల్లంపల్లి మహారాష్ట్ర నుంచి కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే వారు కోరిన మొక్కులు మరి ఆ యొక్క కాశీ నుండి తీసుకొచ్చినటువంటి ఆ శివలింగము వారు వచ్చి వారు మొక్కున్నటువంటి కోరుకున్న కోరికలు తీర్చడము మరి ఆ యొక్క శివయ్య చేయడం జరుగుతుంది. అందుకు మరి మహారాష్ట్ర నుంచి కూడా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క భక్తుల కోరిక మేరకు మరి ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ మరి ఈ సంవత్సరం కూడా రేపు వచ్చే ఆదివారము 15 తారీఖు ఉదయము మరి స్వామివార్ల కళ్యాణం జరుపుతారు. ఆ యొక్క కళ్యాణం అనంతరము భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం జరుగుతుంది. మరి ఈ యొక్క శివపార్వతుల కళ్యాణంలో పాల్గొని మరి భక్తులు వారు మొక్కుకొని మరి తీర్థప్రసాదాలు స్వీకరించి పునీతులు కావాలని కోరుకుంటూ
మరి అదే తెల్లారి మళ్ళీ పండుగ తెల్లారి సోమవారం రోజున 11 గంటలకు మరి స్వామివార్ల రథోత్సవం జరుగుతుంది. పురవీధుల నుండి కాలనీల మొత్తం అన్ని వీధులు తిరుగుతూ మరి భక్తులకు దర్శనం ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంటి నుంచి వెళ్ళి మంగళారతి తోటి ఆ యొక్క రథాన్ని స్వాగతం పలకాలని మరి వారు ఆ యొక్క శివునికి పాత్రులు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, రవీందర్, శంకరయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.